నమస్కారం. ఉదయం నుంచి మేమే కాదు, మీరందరూ కూడా ఏకాగ్రతతో సమావేశంలో పాల్గొని చాలా పట్టుదలగా ప్రదర్శిస్తున్నారు. కూర్చున్న విధానం కానీ, చర్చించే విధానం కానీ, మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చాలా ఉపయోగమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చిన సభికులు కానీ, పైన బీహార్ నుంచి, కర్ణాటక నుంచి, గుజరాత్ నుంచి వచ్చిన పెద్దలు, అలానే తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి 5 రాష్ట్రాల సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఇంతకు ముందు ఎప్పుడు జరిగినా ఆయా రాష్ట్రాల్లో జరిగే సమావేశం. అయితే ఈరోజు ఇలా ఎందుకు జరపాలని ఆలోచించామంటే, నాకు మొట్టమొదటి వ్యవస్థతో పరిచయం 10 సంవత్సరాల క్రితం రాజా సిద్ధార్థతో స్టార్ట్ అయిన ప్రయాణం. ఇటీవల మనం అనంతపురం, ఆ తర్వాత కర్నూలు, శ్రీశైలం, అలానే మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు విజయవాడలో చేసుకుంటూ పోతుంటే నాకు గోవిందరెడ్డి గారు పరిచయం అయినారు. గోవిందరెడ్డి గారు స్వయంగా ఒక MBBS డాక్టర్ అయ్యుండి, యూరాలజీ స్పెషలిస్ట్ అయ్యుండి, రోరింగ్ ప్రాక్టీస్ చేసే మనిషిగా నేను మొన్న కర్నూలు పోయినప్పుడు విన్నా. ఆయన మీద ఉన్నటువంటి ఆయన ప్రాచుర్యం అంతా విన్నా. RMPలకి PMPలకి గుర్తింపు తీసుకురావాలని అకుంఠిత దీక్షతో పనిచేస్తుంది. అయితే ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే, కంటిన్యూగా రీసెర్చ్ చేసి సమాచారం నాకు అందజేస్తూ ఉన్నాడు. తొలుత ఒక సమావేశంలో కొంత సమాచారం ఇస్తే నాకు అర్థమైంది, బియ్యం అన్నమంతా పట్టనవసరం లేదు కదా, ఈ మనిషికి కొంచెం ఇది ఉందని. అప్పుడు ఆయనకు అప్పచెప్పే బాధ్యత. ఏమండి, ఇది చాలా న్యాయమైన, ధర్మమైన, సమంజసమైన కోరిక. 2 సమాజానికి అవసరమైనటువంటి వారు వీళ్ళంతా. ఇప్పుడు దాకా మనందరం ఒప్పుకునేదే కదా, సమాజంలో అత్యధికులకి వైద్యం చేస్తున్నది మీరే. మీరు లేకపోతే పల్లెల్లో కానీ, కొండల్లో కానీ, కోనల్లో కానీ చూసేది ఎవరు? మీరు MBBS డాక్టర్లలో కూడా 90% మెరిట్ ఉంటే 10% లోపాలు ఉండొచ్చు. అట్లే మీలో కూడా 90% మెరిట్ ఉంటే 10% ఉండొచ్చు. మాలో కూడా ఉంటాయి. సమాజం కానీ, ప్రభుత్వం కానీ చూసే కోణం ఇంపార్టెంట్. ఇప్పుడు 90% సమాజానికి మీరు మేలు చేసేది వదిలిపెట్టి, ఎక్కడో ఒక్క పేషెంట్కి ఎక్కడో తేడా వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి ఏందో వీళ్ళు ఏమన్నా శత్రు సైన్యం లాగా చూస్తే ఎట్టండి? ఇది దుర్మార్గం, మంచిది కాదు. మొన్న ఎక్కడో విజయనగరంలో మాట్లాడినారని అంటే వాళ్ళకి తెలియజేయాలి, కానీ ఈ విధంగా హార్ష్గా బిహేవ్ చేయటం మంచిది కాదని కలెక్టర్ గారికి చెప్పారు. అలాగేనే ఉన్నారు. పొరపాట్లు ఎక్కడైనా జరుగుతుంటాయి, ఏ వ్యవస్థలోనైనా ఉంటాయి, ఎంత పెద్దోడికైనా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రాష్ట్రాల ప్రతినిధులు అందరితో మాట్లాడినాక, గుజరాత్లో CS రావు గారు మన రాష్ట్రం నుంచే వెళ్ళి అక్కడ స్థిరపడి ఆ వ్యవస్థ కోసం పనిచేస్తున్నారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆయన అక్కడ ఒక పేరు తెచ్చుకున్నాడు. 5,000 మంది RMPలకి ఆయన ప్రతినిధి. అయితే వారు చెప్పిన దానిలో మీరందరూ విన్నారు. అక్కడ ప్రభుత్వానికి RMPల PMPల వ్యవస్థకి అవినాభావ సంబంధం ఉంది. కలెక్టర్లు వ్యవస్థ వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారని చెప్పారు. చాలా తృప్తిగా, సంతోషాన్ని వ్యక్తపరిచారు. అది కావాల్సింది. ఎందుకు? మీ సేవలు ప్రజలకు ఉపయోగం. ప్రభుత్వం చేసేటటువంటి పల్స్ పోలియో కానీ, ఇతరత్ర మాస్ హెల్త్ క్యాంపెయిన్ అంతా అప్పుడు మిమ్మల్ని వాడుకుంటున్నారు కదా, మీరు కూడా దోహదపడుతున్నారు కదా. అలాంటిది మిమ్మల్ని ఆ ధోరణిలో చూడటం
సరైంది కాదు. అలానే మనకి కర్ణాటక వారు చెప్పారు, అక్కడ కూడా కమిటీ అయింది, ట్రైనింగ్ అయింది, సర్టిఫికెట్ ఇచ్చిన దగ్గర ఆగింది. మన దగ్గర కూడా ట్రైనింగ్, ఆంధ్ర తెలంగాణలో కూడా కమిటీలు అయినాయి, ట్రైనింగ్ అయినాయి, సర్టిఫికెట్ ఇచ్చే దగ్గర ఆగింది. అలానే బీహార్లో కూడా వారు కూడా చెప్పారు, ప్రభుత్వాలు ఆర్ఎంపీల పట్ల చాలా స్నేహభావంగా ప్రవర్తిస్తున్నాయి అని. ఈ మోతాదు చూస్తే ఈ రోజు గమనించింది, తెలంగాణలో కొంచెం శత్రుభావంగా బిహేవ్ చేస్తున్నారనేది అర్థమైంది. ఇది అనవసరమైనటువంటి విషయం. నేను అనుకోవటం, ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నారు కోదండరామ్ గారు కనుక వారు వ్యవస్థతో మాట్లాడగలరు. అది అవసరం లేదు. మనం ప్రేమతో, స్నేహంతో మీ సేవలు ఉపయోగించుకునే విధంగా గవర్నమెంట్ వ్యవస్థకి ముఖ్యమంత్రి గారి నుంచి ఒక సిగ్నల్ ఇస్తే సరిపోద్ది. అది చేయాలని వారిని నేను కోరుతున్నా మీ అందరి తరఫున. మిగిలిందంతా బాగానే ఉంది. ఇకపోతే ఈ వ్యవస్థ ఇప్పుడే కాదు మాట్లాడతా, మా రెడ్డి గారు చెప్పాడు కదా భూత వైద్యులని. మరి నిజంగానే చరిత్రలో అసలు ఈ వైద్యం అంతా లేనప్పుడు ఉన్నది అదే. ఇప్పటికీ వెనకబడిన దేశాల్లో అదే ఉంది. అదే రూపాంతరం చెంది మీలాగా వైద్యం వివిధ కోణాలు తీసుకుంది. ఆ తర్వాత సరే ఎంబీబీఎస్ వచ్చింది. ఎంబీబీఎస్ వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే ఆయుర్వేదం అయింది, నేచురోపతి అయింది, అలోపతి అయింది, హోమియోపతి, ఇన్ని వైద్యాలు అయినాయి. అలోపతి డామినేట్ చేస్తుంటే మీరేం చేశారు? వైద్య సేవ పట్ల అభిలాష ఉన్న మీరంతా మానవాళికి సేవ చేసే క్రమంలో మీ దగ్గరలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకొని చేసేదే కదా. ట్రైనింగ్ తీసుకొని మీరు చేస్తున్న దాన్ని చరిత్ర చూస్తే స్వతంత్రానికి ముందే బ్రిటిష్ వాళ్లే మిమ్మల్ని నమోదు చేశారు. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఈ విధంగా ట్రైనింగ్ చేస్తున్నారో, ట్రైన్ అయ్యి వ్యవస్థకి సేవ చేస్తున్నారో, గ్రామాల్లో సరైన డాక్టర్లు లేనందు వలన వీళ్ళని 5 సంవత్సరాల పైన అనుభవం ఉన్న వాళ్ళని గుర్తించి నమోదు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం మొట్టమొదట ప్రయత్నం చేసింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా లోక్సభ కమిటీ వేసింది, రాజ్యసభ కమిటీ వేసింది. ఆ 2 కమిటీల్లో కూడా ఏం చెప్పింది? 10 సంవత్సరాల పైన అనుభవం ఉన్న వాళ్ళందరినీ నమోదు చేయాలని కోరింది. నమోదు చేయటానికి విధి విధానాలు ఇవ్వమని ప్రభుత్వాలు అడిగాయి. కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు పంపింది. విధి విధానాలు మళ్ళా నమోదు చేసే క్రమంలో ఎవరైతే కన్విన్స్ అయ్యి నమోదు చేయమన్నారో అదే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగమని సంకేతం ఇచ్చింది. అక్కడ ఆగింది. అంటే ఏంటి? దీని వెనకేదో శక్తులు, వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు పనిచేస్తున్నాయి. చివరి దశకు వచ్చిన తర్వాత దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఏంటి అంటే మనకు తెలుసు, వీళ్ళందరికీ ఎవరైతే అక్కడ వ్యవస్థలో నిర్ణయాలు చేసే స్థాయిలో ఉంటారో వాళ్ళకి మనం అర్థమయ్యే విధంగా, ప్రభావం చూపే విధంగా, పని సాధించుకునే విధంగా మనం దీన్ని టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మిగిలిన రాష్ట్రాల వాళ్ళందరితో మాట్లాడితే బాగుంటుందని రెడ్డి గారికి చెప్తే నేను సమాచారం సేకరిస్తానన్నాడు. నెట్లో గిట్లో దొరుకుతాయో చూడమన్నా. ఈ లోపల విబిటి రాజు గారి దగ్గర ఒక 8 రాష్ట్రాల సమాచారం ఉంది. వాళ్ళు ఆల్రెడీ రాజస్థాన్ ఆర్ఎంపీలు, పిఎంపీల అధ్యక్షుడు అగర్వాల్ గారి నేతృత్వంలో అనుకుంటా, ఇప్పుడు ఆయనేనా, ముఖేష్ అగర్వాల్, వారితో కూడా నేను ఫోన్లో మాట్లాడి ఈ 8 రాష్ట్రాల వాళ్లతో కూడా ఫోన్లో మాట్లాడి ఆహ్వానించా.
ఆయన ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండటం ఏదో జరగటం వల్ల రాలేను, మేము ఇప్పుడు దాకా కొంత టేకప్ చేసామని చాలా విషయాలు మాట్లాడా. నా ఉద్దేశం ఏంటంటే కృష్ణాష్టమి ఎక్కువ అంట, పాపం రావు గారు అయితే వచ్చిండు నిజమే. అయితే వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఎక్కడున్న వేల మంది ఉన్నారు, దేశం అంతా కలిపితే 25 లక్షల మంది ఉన్నారు. ఇది పెద్ద ఫోర్స్. 25 లక్షల మంది అనుకుంటే భారత ప్రభుత్వం మన పని చేయకపోవటం అనేది లేదు. సరైన దారిలో దీన్ని మనం ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో మనం ఏం చేస్తున్నాం, మనందరి గోల్ ఒకటే, లక్ష్యం ఒకటే, అందరు పనిచేసేది దానికోసమే. ఆ ప్రయత్నంలో కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం, కొన్ని సంఘాలు కలిసి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నాం, మంచిదే. ఆ ఫెడరేషన్లు కూడా కలిసి అందరూ ఏకాభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక రమేష్ గారు మాట్లాడుతూ కూడా చెప్పాడు, ఎంబీబీఎస్ డాక్టర్లందరికీ ఏముంది, ఒక కౌన్సిల్ లాగా, ఇది ఐఎంఏ ఎలక్టెడ్ కౌన్సిల్ ఉంది, అందరూ ఒక మాట మీద నడుస్తున్నారు. ఎలక్టెడ్ కౌన్సిల్ ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ విభాగం ఉంది, దానికి ఎక్కడ రాసి గీసి ఉండదు. పొద్దునే ఎక్కడో సమాచారం అంటే సమాచారం ఎట్టబోద్దు, వేల మంది పోగైపోతారు. అంటే అంకితమైనటువంటి భావం మీకేమన్నా తక్కువ ఉందా చెప్పండి? దయచేసి మీలో మీరు ఒక్కళ్ళు లేదన్నా మాట్లాడితే ఇమీడియట్ గా ఇండియా పాకిస్తాన్ లాగా మాట్లాడే ధోరణి వదిలిపెట్టాలి. అరే మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే మిమ్మల్ని ఎంబీబీఎస్ డాక్టర్లు ఎందుకు ప్రేమిస్తారా? నాకు అర్థమే కావట్లేదు. మీరందరూ అన్యోన్యంగా అందరం కలిసి ఏకతాటి మీద, ఎట్లయితే పూర్వం భారతదేశంలో మనలో మనం ఇక్కడ ఉన్నటువంటి రాజులు గీజులు పోట్లాడుకుంటుంటే తెల్లోడు వచ్చి మన ఏలాడు. భారతదేశ ప్రజలంతా తెల్లోళ్ళ సైన్యం ఎంత ఎట్లేలారయ్యా? దాన్ని విశ్లేషిస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అట్లనే మీరు కూడా ఏకతాటి మీదకి రావాలి. అందులో నేను ఈ కార్యక్రమం మొదట సభలో విజయవాడలో స్టార్ట్ చేశా. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు నేను ఆలోచించి, అప్పుడు రాష్ట్రంలో ఏంది పరిస్థితి అని ఆంధ్రాలో తెలుసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో 3 ఫెడరేషన్లు ఉన్నాయని చెప్పారు. తర్వాత శ్రీశైలంలో 3 ఫెడరేషన్లు కలిసి మాట్లాడాం. పూర్తిగా ఈ రోజు కూడా ఫెడరేషన్ ప్రతినిధులు అందరూ కూడా వచ్చారు. చాలా సుహృద్భావ వాతావరణంలో పొద్దున ఇక్కడికి వస్తూనే గంట వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను ఈ 4 సభల్లో కార్యక్రమం చేపట్టంగానే వీళ్ళందరినీ ఫెడరేషన్స్ ని శ్రీశైలంలో మాట్లాడినా కలిపి తీసుకెళ్లి మాట్లాడితే కమిటీ వేయటానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్య హాలిడేస్ అయ్యి ఎక్కువ రావటం వల్ల లేట్ అయింది. నిన్న వస్తూ కూడా మాట్లాడా. కమిషనర్ ప్రపోజల్ సెక్రటరీకి మంత్రికి పంపాడు. అది సోమవారం మంగళవారంలో కమిటీ ఏర్పాటు అవుతుందని మీ అందరికీ తెలియజేస్తాను. మనం గత 2 నెలల నుంచి చేసినటువంటి ప్రయత్నానికి ఒక మెట్టు ఎక్కాం. సహజంగా ప్రభుత్వాలు ఏ పని చేయాలన్నా ఇలానే చేస్తుంటాయి. అందువలన అర్లియర్ కూడా ఒక దశకొచ్చి ఆగిపోయింది. దానికోసం మనం ఇక్కడ కూడా ఆ ప్రయత్నం చేయాలని పెద్దల్ని కోరుతున్నాను. మీరు టేకప్ చేస్తే ఇక్కడ అవుద్ది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా మీరు గుజరాత్లో దయచేసి, అక్కడ 5 ఫెడరేషన్లు ఉన్నాయని చెప్పారు వారు. 5 ఫెడరేషన్లను పిలవండి, పిలిచి కాఫీ టీ ఇచ్చి మాట్లాడి మనం ఎట్లా చేద్దాం ఏంటి అని చెప్పేసి ఆలోచించి అందరం తల ఒక బాధ్యత తీసుకొని చేస్తే అయ్యింది. భాయ్ సాబ్ आप बिहार से आए, आप बोले 30 फेडरेशन है बोल के, मुझे समझ में आया, सही बात है. तो सब लोग में बड़ा एसोसिएशन कौन है, या नहीं तो छोटा भी हो सकता, मगर सबको इकट्ठा करके वो लोगों का नाम फोन नंबर पूरा लेके वो लोग को एक मीटिंग लगा दीजिए.
बाद में देख लो। देखो एक मीटिंग का पावर जितना रहता, मीटिंग करे तो ये तेलंगाना स्टेशन भी ऐसा ही हुआ छोटा से। ये क्या देखो, ये हालत में डिवीजन होने का जरूरत नहीं, ग्लोबल विलेज है, फिर भी हो सका। वैसा ही స్వతంత్రోద్యమం ఏంటి, ఎక్కడో ఒక గదిలో ఎప్పుడో మొదలైన సమాచారం నలుగురు పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే దినదిన ప్రవర్ధమానమై అదై ఇదై భారతదేశానికి స్వతంత్రం వచ్చింది। అట్లనే आप वो कोशिश करके अगर वो फेडरेशन पूरा मीटिंग करने में सहमत है तो आ रही तो सब आ रही तो बोलो, मैं बिहार तक आ जाता हूँ। हाँ मैं दिल्ली आऊंगा, जरूर आऊंगा, कहीं भी आऊंगा देश में। ये इश्यू सॉल्व करने के लिए इसमें ताकत है, नेसेसिटी है, ये तय होने का जरूरत भी है। उसके वास्ते मैं कुछ भी करूंगा। దిస్ ఈజ్ పాసిబుల్, ఇది అవుతుంది, అయి తీరుతుంది, చేసి తీరుతాం। అయితే మనందరిలో ఐకమత్యత కావాలా, ఏకతాటి మీద నడవాలా। ఒక ట్రిగ్గర్ నొక్కితే భారతదేశం అంతా అన్ని ఊళ్ళల్లో కదలాల। ఏమే మీకు ఒక్కొక్కళ్ళకి ఎంతెంత పలుకుబడిందో మీకు తెలుసు కదా। మీరు ఊర్లలో వైద్యం చేస్తారు, కావాలంటే అందరినీ కూడా మీరు సమన్వయం చేయగలరు కనుక ఏ గ్రామంలోనైనా ఎస్ వీళ్ళకి గుర్తింపు ఇవ్వాలని ప్రదర్శన చేయమంటే గ్రామంలో 50 మందితో జెండాలు ఎత్తలేరా, ప్రదర్శన చేయలేరా? చేస్తే అది ఇవాళ రేపు మనకి ఇది వచ్చింది కదా, ఈ సెల్ ఫోన్ యొక్క పవర్ ఇంత అంత కాదు। ఇప్పుడు సోషల్ మీడియా, అసలు మీడియాలన్నీ మూలపడుతున్నాయి। అది మనం పొద్దున ఎప్పుడో రోజు మొత్తం మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గంట చూస్తే, ఇది నిద్రలేస్తే ముందు దీన్ని చూస్తాం, ఇంకోటి చూడం, మళ్ళీ పడుకోపోయేటప్పుడు దీన్ని కట్టేసే పడుకుంటాం। అంత పవర్ ఉంది దీనికి। దీంట్లో పెడితే మెసేజ్ ఫినిష్, ప్రపంచం అంతా తిరుగుతుంది। ఏ మీడియా వార్త తిరుగుతుంది? ప్రపంచ వార్తలు చూడాలంటే బీబీసీయో అయ్యో పెట్టాలా, లేదు ఏ దేశం వార్తలు అంటే ఆ దేశం చూడాలా। ఇది ఆన్ చేస్తే ప్రపంచం అంతా బాధ్యత, నువ్వు వదిలితే చాలు। అందుకని సోషల్ మీడియా క్యాంపెయిన్ చాలా పవర్ఫుల్ క్యాంపెయిన్। దానికి మీరు మీ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని కలెక్ట్ చేయండి। ఫెడరేషన్లు ఉన్నాయి, ఎవరు ఫెడరేషన్లో వాళ్ళు కలెక్ట్ చేయండి। అక్కడ 3 ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి ముదిరాజు గారు చెప్పమంటే నువ్వు రహస్యంలాగా నాకు పొద్దున్న చెప్తానని చెప్పలా, సభలో కూడా చెప్పలా। ఎన్నున్నాయి చెప్పు, అమలు రాసిస్తానంటాడు। సరే ఏదో ఒకటి చెయ్యి, ఉండనియండి, ఎన్నుంటేవండి, ఎన్నుంటే అంత బలం। వాట్ ఈస్ దేర్? ఇగో ఈ ఏళ్ళు చేసే పని ఈ ఏళ్ళు చేయదు, ఈ ఏళ్ళు చేసేది ఈ ఏళ్ళు చేయదు, ఇవన్నీ కలిస్తే ఏంటయా? ఎవడికెవడి పోటీ కాదండి, అసలు అది మర్చిపోండి, ఒకళ్ళకొకళ్ళు బలం। అందువలన మీరు కూడా ఫెడరేషన్ ఎన్నుంటే అన్ని, వాళ్ళందరి పేర్లు ఎంత చెట్టుకి అంత గాలి, వాట్ ఈస్ దేర్? ఆ ఫెడరేషన్లని క్లెయిమ్ చేస్తే వాళ్ళ మెంబర్షిప్ ఏంటో కూడా పేర్లతో సహా ఇవ్వమనండి, ఇస్తే తెలుసుద్ది ఎవరికి ఎంత సభ్యత్వం ఉందో। తెలిస్తే వాళ్ళందరూ ఎందుకు మనకి ఫోన్ నంబర్లతో సహా ఉంటే వాళ్ళందరినీ కూడా మనం కమ్యూనికేషన్ చేయటానికి నెట్వర్క్ చేయాలి। సిమిలర్లీ రావు గారికి అర్థమైంది, కర్ణాటక సోదరులకు అర్థమైంది అనుకుంటా, అర్థమైంది। बिहार भाई आप भी पूरे फेडरेशनों के पास जितना जितना फोन नंबर है, अपन लोग इधर बैठ के क्या बोल रहे हैं, 25 लाख है हमारा स्ट्रेंथ पूरा भारत में बोल रहे। वो 25 लाख का नंबर तो होना है ना। अगर नंबर है तो एक क्लिक मारे तो पूरा 25 लाख अटेंशन हो जाते। 25 लाख 100 మందిని ప్రభావితం చేస్తే ఎంత అయింది? 25 లక్షలు, 2.5 కోట్లు, 25 కోట్లు, 250 కోట్ల మందిని మనం ప్రభావితం చేయగలుగుతాం। మరి అసలు తట్టుకోలేదు,
ఇమీడియట్ గా అలా ఆ కర్నేకే బాద్ ఇలా మనం అన్ని రాష్ట్రాల యొక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఆంధ్రాలో మనం ఎట్లయితే కలిసామో తెలంగాణలో రేపు వీళ్ళు ఎట్లయితే కలపబోతున్నారో బీహార్ మే బి కైసా జుడ్ రహే ఆ కర్ణాటక మే బి కరో ఈ మీ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ మీకు హిందీ ఇంగ్లీష్ కోన్స్ ఏది మీకు తేలిక కర్ణాటకకి తెలుగు లేదు ఓకే సరే మీరు కూడా యు ఆల్సో కలెక్ట్ ఆల్ ది నంబర్స్ అండ్ అరేంజ్ ఏ మీటింగ్ ఆఫ్ ఆల్ ది ఫెడరేషన్స్ మరి ఇంకేమండి మీరు మీ ఫెడరేషన్స్ ఎన్ని ఉన్నాయో మీ ఫెడరేషన్స్ అన్నిటి మీటింగ్ పెట్టండి పెట్టి వాళ్ళందరి నేమ్స్ ఈ ఫోన్ నంబర్లు కలెక్ట్ చేయండి చేస్తే మనం ఏం చేద్దామంటే నేను వస్తాం మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాం అట్లా మనం క్రమక్రమంగా అన్ని డెవలప్ చేద్దాం చేసి భారతదేశంలో ఈ వ్యవహారాన్ని మనం గమ్యానికి చేరుద్దామని సమయం కాలాతీతం అవుతున్నట్టుంది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు నాకు అర్థమైపోయింది అందువలన అసలు విషయం మాట్లాడుకున్నాం మిగిలిన విషయాలు మీరు అందరూ బ్రహ్మాండంగా మాట్లాడతారు నాకు తెలుసు కదా మైక్ ఇస్తే అట్లా మాట్లాడుతున్నారు అందువలన పని చేయటం ముఖ్యం మాటలు కాదు ఈ విధంగా మనం ఒక కాలమానం ప్రకారం పనిచేద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమనుకున్నామంటే పొద్దున ఇక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు కమిటీ పనిచేస్తున్నప్పుడు ప్రెషర్ ఉంటారు అవన్నీ తెలుసు మన కోదండరామ్ గారికి అన్ని చేసిండు అందువలన మేము అన్ని జిల్లాలు 13 జిల్లాలు ఇప్పుడు అక్కడ 13 జిల్లా కేంద్రాల్లో కూడా నెలకు 15 రోజులకో సమావేశం వేసుకుంటా పోతే ఫెడరేషన్ వాళ్ళు అన్ని జిల్లాలకు వస్తారు ఎక్కడోళ్ళు అక్కడే పనిచేస్తారు తద్వారా ప్రభుత్వం మీద కమిటీ పనితీరు మీద ప్రభావం ఉంటుంది దాంతో మన పని సులభం అయింది రేపు ఫైనలీ కార్యక్రమం సాధించాక మొత్తం ఒక పెద్ద సమావేశం వేసి చరిత్రాత్మకమైనటువంటి సభ నిర్వహిస్తాం అందుకు మనం ఆలోచించాలని ఈ రోజు ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ నిర్వాహకులందరికీ ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక రమేష్ గారు రాజేందర్ రెడ్డి గారు పొద్దున్న నుంచి బాగా నిర్వహించారు మీరు సామాజిక సమస్యలు అన్నిటి పట్ల చొరవతో పోయినట్లే ఆర్ఎంపీలు పిఎంపీలు సమావేశంలో కూడా మీరు చేసినందుకు ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా మనం కలిసి పనిచేద్దాం ముఖ్యంగా మీకు వీళ్ళతో ఈ వ్యవస్థతో మీకు కూడా అనుబంధం ఉంటాం మిమ్మల్ని పర్సనల్గా కూడా నేను మాట్లాడతా మనం కలిసి ఉందాం అనేది తెలియజేస్తూ అందరికీ నమస్కారం